దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి మన మీద తన కనికరం చూపి, ఆయన మాటలు వినటానికి మన బ్రతుకులో మరొక దినాన్ని ఇచ్చి ఆయన సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలంటే శ్రద్ధతో ఆయన మాటలు విని ఆయన కొరకు బ్రతకాలని మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా మీ అందరికీ క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా ప్రతి ఒక్కరికి మా వెల్కమ్ తెలియజేస్తున్నాము. వన్ డే సెమినార్ అని ప్రకటించగలనే అనేక మంది ఆయన మాటలు వినాలని ఎంతో ఆసక్తితో వచ్చారు. ఆయన మాటలు, దేవుని మాటలు మనం విందాం అందరము. దేవుడు మన కొరకు రాయించినటువంటి బైబిల్లో నుంచి కొన్ని ధ్యానించుకొని, నేర్చుకొని, మన బ్రతుకుల్లో అన్వయించుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతుకుదామని ఒక మంచి ఉద్దేశంతో క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు ఈ సెమినార్, బైబిల్ సెమినార్ను మొట్టమొదటిగా ప్రారంభించాము. ఇలాంటి కార్యాలు ఇంకా ఎన్నో చేయాలి దేవుని నామాన్ని మహిమపరచడం కొరకు. దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని మనము పాఠంలోనికి వెళ్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి సంఘముగా మీ పిల్లలుగా తండ్రి ఈ దినమున మమ్మల్ని అందరినీ ఒక చాట చేర్చి మీ మాటలు మాకు వినిపించబోచున్నందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. మాట్లాడబోచున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించి తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదో వారు తెలుసుకొని మీ కొరకు ఫలించేవారిగా వారిని, మమ్మల్ని, ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ ఈ మీటింగ్ అంతట్లో తండ్రి, ఈ సెమినార్ అంతట్లో ఆది నుండి అంతం వరకు సజావుగా జరుగులాగున మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడునైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ముందుగా ఇంతకుముందు నుంచి మేము ప్రకటించిన విధంగా ఈ సెమినార్లో మాట్లాడాలనుకున్నటువంటి అంశము జీవ పరిణామమా, దేవుని సృష్టి అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ప్రియులారా, జీవ పరిణామము అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు. అర్థం చేయించడం కొరకు నేను ప్రయత్నం చేస్తా. ప్రియులారా, మనము ఈ ప్రపంచ జనాభా చూస్తే దాదాపుగా 850 కోట్ల మంది ఉన్నారు. ప్రియులారా, 850 కోట్ల మంది ప్రజలలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్ముచున్నాము అనేవారే ఉన్నారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, నానాటికి రోజు రోజుకు ఈ ప్రపంచ జనాభాలో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా, దేవుని నమ్మని వారిగా, నాస్తికులుగా మారే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రియులారా, దానికి కారణము శాస్త్రం అభివృద్ధి చెందుతుంది కదా. మానవుడు ఎంతో అత్యున్నతమైన స్థితిలో ఎదిగాడు. ఇక దేవునితో మాకు సంబంధం లేదు, దేవునితో మాకు పని లేదు, మనిషే గొప్పవాడు, మనిషి ఏదైనా చెయ్యగలడు, ఏదైనా సాధించగలడు, కాబట్టి దేవునితో మాకు అక్కరలేదు అన్న విధంగా మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని విడిచిపెట్టిపోయేవారిగా, దేవుడు లేడని చెప్పేవారిగా ఎంతోమంది తయారయ్యారు. పిల్లరా, ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శాస్త్రాన్ని చూసుకునే వీరు విర్రవీగుచున్నారు. దేవుడు లేడు అని నిరూపించడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని నమ్మామో, దేవుడు ఉన్నాడు అని మనం ఏ విధంగా ప్రకటిస్తున్నామో, దేవుడు లేడని చెప్పేవారు కూడా ఆయన లేడు, సృష్టికర్త లేడు, సృష్టి దానికి అదే వచ్చింది, లేదంటే ఒక పెద్ద ప్రేరుడు సంభవించడం వలన ఈ సృష్టి కలిగిందే గాని మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతికి, ఈ సృష్టికి సృష్టికర్త లేడు అని వారు వాదిస్తున్నారు. ఆ విధంగా ప్రయోగాలు జరిగిస్తున్నారు. ప్రజల మనసుల్లో ఇవన్నీ గుప్పిస్తున్నారు. పిల్లరా, అందుకే మన దేశంలో అయితే, భారతదేశంలో నిజంగా దేవుని మీద ప్రేమ, దేవుడంటే భయభక్తులు కలిగిన జనాంగాన్ని ఎక్కువ చూస్తాం. అభివృద్ధి చెందిన దేశాలలో అయితే దేవుని విడిచిపెట్టిన పోయేవారే ఎక్కువ మంది. పిల్లరా, దేవుని గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అన్న విధంగానే ఎక్కువ మంది బతుకుతున్నారు. పిల్లరా, దానికి కారణము వారు విర్రవీగుచున్నటువంటి శాస్త్రంనే.
శాస్త్రం అభివృద్ధి చెందింది కనుక మేమే గొప్పవారిమి అని అంటుంటున్న మనిషి, కానీ సృష్టికర్తను తెలుసుకోలేని స్థితిలో మనిషి ఉన్నాడు ప్రియులారా. అందుకే వీరు చేసే ప్రయోగాలు, వాటన్నిటిని బట్టి వాళ్ళు నిరూపించుకోవాలనుకున్నది ఏంటో తెలిసిన, సమాజంలోనికి వచ్చి దేవుడు లేడు అని నిరూపించే ప్రయోగాలు చేసుకుంటూ ఆ విషయాలన్నీ ప్రజల మనసుల్లో గుప్పించి దేవునికి దూరం చేస్తున్నటువంటి వారు ఈ శాస్త్రవేత్తలు, లేదంటే శాస్త్రము ప్రియులారా. ఆ క్రమంలోనే మరొక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి గుప్పించారు ప్రియులారా శాస్త్రవేత్తలు. అదే జీవ పరిణామము అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ప్రియులారా. అంటే సృష్టికి సృష్టికర్త లేడు అని చెప్పుకుంటూ వస్తూ, అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి, మనం చూస్తున్నటువంటి ఈ జీవరాశులకు సృష్టికర్త లేడు, వాటికి అవే వచ్చాయి అని తెలియజేసే క్రమంలో ఈ జీవ పరిణామ సిద్ధాంతము అనే ఒక దాన్ని ప్రతిపాదించి సమాజంలోని మనుషుల్లో హృదయాల్లో నింపుతున్నారు ప్రియులారా. ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మొట్టమొదటిగా చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త ప్రియులారా. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వాడు, ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి వాడు ప్రియులారా. ముందు లోకము ఇల్లు ఏం చదువుతున్నారో చెప్పి తర్వాత బైబిల్ ఏం చదువుతుందో మీకు తెలియజేయాలనుకుంటున్న ప్రియులారా. జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించింది చదువుకున్న వారికి తెలుసు, చదువుకున్న వారైతే మీరు వినకపోవచ్చు, కానీ అయితే వారి యొక్క ఉద్దేశం ఏందనేది మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను ప్రియులారా. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త, ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి వాడు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇతనే ప్రియులారా. ఇతడు ఫిబ్రవరి నెల 12వ తేదీ 1809 సంవత్సరంలో పుట్టాడు ఇంగ్లాండ్లో. అలాగే ఇతడు ఏప్రిల్ నెల 19వ తారీఖున 1882 సంవత్సరంలో గుండె జబ్బుతో మరణించాడు ప్రియులారా. అయితే ఇతడు బతికిన దినంలో జీవులను, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులను పరిశోధించి వాటిని చూసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని రాశాడు. ఏంటిది ఆ పుస్తకం ఏం తెలియజేస్తుంది అంటే జీవుల ఉత్పత్తి క్రమము. ఈ భూమి మీద మనం చూస్తున్నటువంటి జీవరాశులు ఉన్నాయి కదా, జీవులు ఉన్నాయి కదా, ఆ జీవులు ఎలా ఉత్పత్తి అయ్యాయి తెలియజేసే విధంగా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని లండన్లోనే పబ్లిష్ చేశాడు ప్రియులారా. మరి ఏముంది అందులో, ఆ పుస్తకంలో ఏముంది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇతని సిద్ధాంతం ప్రకారము, అసలు జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారము ఏం చెబుతుందంటే ప్రియులారా, జీవులు వాతావరణంలో జరిగేటువంటి మార్పులను తట్టుకోవటానికి అనుకూలంగా తమలో ఉండేటువంటి జన్యు పదార్థము మార్పు చెందడం వల్లే ఒక జాతి జీవి నుండి మరొక జాతి జీవికి ఉద్భవిస్తుంది, లేదంటే మరొక జాతి జీవి వస్తుంది అనే విషయాన్ని ఈ పుస్తకంలో రాశాడు ప్రియులారా. అంటే ఒక జాతి జీవి నుంచి మరొక జాతి జీవి వస్తుంది, ఏ జీవికి ఆ జీవి రావటం లేదు. జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఈ వాతావరణంలో జరిగేటువంటి మార్పులను తట్టుకునే విధంగా జీవులు మార్పు చెందుతున్నాయి. ఆ మార్పు చెందే క్రమంలోనే క్రొత్త జీవులు పుట్టకొస్తున్నాయి అనేది ఈ జీవ పరిణామ సిద్ధాంతం యొక్క వాదన ప్రియులారా. ఎలా చెబుతున్నారంటే వీళ్ళు, ఉదాహరణకు కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, వీటన్నిటికీ మూలంగా ఒక జాతి జీవి ఉంది. ఆ జాతి జీవి నుంచే ఈ కుక్కలుగా, లేదంటే నక్కలుగా, తోడేలుగా ఈ వాతావరణంలో జరిగేటువంటి మార్పులను బట్టి అవి వేరు జాతుల జీవరాశులుగా వచ్చాయి. వాటికి మూలంగా వేరొక జాతి ఉంది, వాటి నుంచి ఇవి ఉద్భవించాయి అని వీళ్ళు చెబుతున్నారు. అలాగే పిల్లి, చిరుతపులి, సింహము, పెద్ద పులి, ఇవన్నీ కూడా, వీటికి కూడా ఒక మూల జాతి జంతువులు ఉన్నాయి, ఆ జంతువు నుంచే ఇవన్నీ వచ్చాయని చెబుతున్నారు ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే వీటన్ని జీవులకు వెనక్కి వెళ్తే ఒకే ఒక జీవి నుంచి వస్తాయి. వీటన్నిటికీ మూలము వేరొక జాతి జీవులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నటువంటి జీవరాశులన్నీ ఒక జాతి నుంచి వచ్చినవే అనే విధంగా ఈ జీవపరిణామ సిద్ధాంతము తెలియజేస్తుంది ప్రియులారా. అలా ఆ విధంగా చెప్పుకుంటూ పోతూ వీళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే చివరికి మనిషి అనేవాడు ఎలా వచ్చాడంటే కోతి నుండి ఉద్భవించాడు. కోతి జాతి నుండి మనిషి భూమి మీదకి వచ్చాడు తప్ప దేవుని సృష్టి కాదు అనే విధంగా వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ప్రియులారా. అసలు భూమి మీద
జీవము ఎప్పుడు ఆరంభమైంది అని వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ భూమి పుట్టి ఇప్పటికీ దాదాపుగా 450 కోట్ల సంవత్సరాలైంది. జీవము ఈ భూమి మీద ప్రారంభమవటానికి దాదాపుగా 350 కోట్ల సంవత్సరాల ముందు ఈ జీవం అనేది ఉద్భవించింది. మరి జీవం ఎక్కడ ప్రారంభమైంది అనేది ఆలోచిస్తే ఒక నీటిలో ప్రారంభమైంది. జీవం అనేది మొట్టమొదటిగా నీటిలో ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అని ఆలోచిస్తే ప్రియులరా, దాంట్లో కర్బన రసాయనిక పదార్థాలు అవి కలిసిపోవడం బట్టి జీవం అనేది ఏర్పడింది. దాని నుండి ఏకకణ జీవులు, ఆ ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, వాటి నుండి అవయవాలు కలిగినటువంటి జీవులు, అలాగే 4 కాళ్ళు కలిగినటువంటి జంతువులు, వాటి నుంచి పాలిచ్చే జంతువులు, వాటి నుండి కోతులు, చివరిగా మనిషి ఉద్భవించాడు. ఇదే జీవ పరిణామము అని ఈ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ప్రియులారా. అదే చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే ఈ రోజుకు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అదే వాస్తవమని ప్రజల్లో గుప్పిస్తున్నారు ప్రియులారా. ఆలోచించండి. అంటే ఏ జాతి జీవి ఆ జాతిగా ఉద్భవించలేదు, పూర్వీకుల నుంచి ఉద్భవించాయి, ఒక జాతి నుండి మరొక జాతి పుట్టకొస్తున్నది అనే విధంగా వీళ్ళు ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నారు ప్రియులారా. ఆలోచించండి. జీవులు పుట్టుక మనం చూస్తే ప్రియులారా, బైబిల్లో మాత్రమే చెప్పాను దేవుడు. అవి ఎలా పుట్టాయో, ఎలా వచ్చాయో, వాటి క్రమం ఎలా ఉందో అనేది దేవుడు మాత్రమే చెప్పాడు ప్రియులారా. కానీ వీరు ఏ రోజు చూడలేదు. ఒక జీవి నుండి మరొక జీవి వచ్చిందనే సంగతి ఏ శాస్త్రవేత్త చూడలేదు. ఇవన్నీ ఊహించి కట్టుకథలు చెప్పినటువంటివే ప్రియులారా. వీళ్ళు ఊహించి చెప్పినటువంటి మాటలే అంతే తప్ప శాస్త్రం పేరుతో, శాస్త్రం ముసుగులో ఉండి ఇవి ఒక జాతి నుండి మరొక జాతి జీవులు వచ్చాయి అని చెబుతున్నారే తప్ప నిజంగా వాస్తవాలు ప్రజలకు వీళ్ళు చూపించలేదు ప్రియులారా. మనము బైబిల్ చూస్తేనే మనకు తెలుసుద్ది. సృష్టికర్తనే చెప్పగలడు జీవులు ఎలా వచ్చాయి అనేది. సృష్టించని వాడు మనిషి ఎలా చెప్పగలడు? ఏ రోజైనా చూశాడా? మనిషి కోతి నుండి వచ్చాడనే సంగతి ఏ రోజైనా మనిషి చూశాడా? చూడలేదు. ఈరోజు మన కళ్ళ ఎదుట మనము ప్రతి నిత్యము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ప్రియులారా. ప్రతి నిత్యము మన కళ్ళ ఎదుట ఏమి జరుగుతుందో తెలుసా? కోతి నుండి కోతే వస్తుంది, కుక్క నుండి కుక్కనే వస్తుంది, పులి నుండి పులే వస్తుంది తప్ప మనిషి ఎక్కడ రావటం లేదే. లేదంటే మనిషి నుండి మరొక కొత్త జంతువులు ఏమి రావటం లేదే. మనుషుల నుండి మనుషులే పుట్టకొస్తున్నారు, కోతుల నుండి కోతులే పుట్టకొస్తున్నాయి, కుక్కల నుండి కుక్కలే పుట్టకొస్తున్నాయి. మరి కళ్ళ ఎదుట ఇంత వాస్తవాన్ని మనము చూస్తున్నా దీనిని నమ్మకుండా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఏదో ఊహించుకొని ఇలా జరిగుండొచ్చు అని చెప్పేసి జీవ పరిణామము అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రియులారా, దేవుని నమ్మని వారిగా సృష్టికర్త లేడన్న విధంగా నిరూపించడం కొరకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియులారా. ఎంత ఘోరం ఆలోచించండి. ఈరోజు మన కళ్ళకు కనపడుతుంది కదా, ప్రతి నిత్యము మనం చూస్తూనే ఉన్నాము కదా, జీవులు ఎలా వస్తున్నాయో ప్రతి క్షణము ప్రతి నిత్యము మన కళ్ళ ఎదుట కనపడుతుంది కదా. కనపడుతున్నటువంటి సత్యాన్ని వీళ్ళు పక్కన పెట్టేసి కనపడని విషయాలు ఏవో మేము కనుగొన్నామని చెప్పుకుంటూ అబద్ధాలను ప్రజల మీద రుద్దుతున్నారు ప్రియులారా. అందుకే వీళ్ళు ఏమన్నారు అంటే, దేవుణ్ణి నమ్మటం అనేది మూఢనమ్మకము, దేవుని నమ్మకం అనేది మూఢనమ్మకము, సైన్సే గొప్ప, శాస్త్రమే గొప్ప అని చెప్పుకుంటూ ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రజల మధ్య వారి సిద్ధాంతాలను చొప్పించి వారి హృదయాలను కలవరపరుస్తున్నారు ప్రియులారా. అందుకే అనేక మంది ఈరోజు దేవుని విడిచిపెట్టేవారిగా కనపడుతున్నారు ఈ ప్రపంచంలో. ఎక్కువ డెవలప్ చెందిన దేశాలలో దేవుని విడిచిపెట్టే వారిగా ఎందుకు మారుతున్నారంటే వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను పట్టుకునే ప్రియులారా. ఎవల్యూషన్ కరెక్ట్, జీవ పరిణామం కరెక్ట్, దేవుని సృష్టి కాదు అని చెబుతున్నారు ప్రియులారా. దేవుని సృష్టి కాదని చెబుతున్నారు. ఎలా దేవుని సృష్టి ఈరోజు బైబిల్లో నుంచి మీకు చూపిస్తా ప్రియులారా. బైబిల్లో నుంచి దేవుడు మనకు వరకు రాయించినటువంటి మాటలు మీకు చూపించి తెలియజేయాలనుకుంటున్న ప్రియులారా. అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే, బైబిలు ఇది మత పుస్తకం అండి, బైబిల్లో రాయబడినటువంటి సృష్టి కార్యక్రమము అది వాస్తవం కాదు, అది అబద్ధము, మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. ఎందుకని అంటున్నారంటే 6 దినాలలో సృష్టి కలగటం ఏందండి, 6 దినాలలో సృష్టి కలగటం ఏంది, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. మీరు దేవుని నమ్ముతున్నామని చెబుతున్నారు కనుక మీరు చెప్పుకుంటారు మీకు తెలిసినవి ఏవో, మీరు చెప్పుకున్నంత మాత్రాన అది వాస్తవం కాదు అనే విధంగా వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. ఈరోజు భూమి మీద దాదాపుగా 87 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి పిల్లరా. 87 లక్షల జాతుల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి.
ఈ జీవరాశులు రావటానికి భూమి మీదకి ఎన్నో కోట్ల వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. జీవ పరిణామం తెలియజేస్తుంది. ఎన్నో వందల కోట్ల సంవత్సరాల కాలంలో ఈ జీవులు ఉద్భవించాయి. మరి బైబిల్ చెప్పిందేమో 6 దినాలలో ఈ సృష్టి కార్యక్రమం జరిగింది. ఇది శాస్త్రానికి చాలా దూరంగా ఉంది. ఇది నమ్మశక్యంగా లేదు. మీరు మత గ్రంథాన్ని పట్టుకొని ఇది ప్రజల్లో రుద్దద్దు అనే విధంగా ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రియులారా. నిజంగా ఇక్కడే శాస్త్రము పొరపడింది ప్రియులారా. శాస్త్రము పొరపడింది ఇక్కడే. అయితే ఇందులో పొరపాటు మనలో కూడా ఉంది. సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ పట్టుకున్న మనము సరిగా బోధించకపోవడం బట్టే సత్యాన్ని దేవుడు తెలియజేసినా దాన్ని మరుగు చేసి మన అవసరాల కొరకు బైబిల్ను ఉపయోగించుకుంటున్నాము. కనుకనే ఈ శాస్త్రవేత్తలు అనేవారు బైబిల్ మీద నిందలు మోపుతున్నారు, దేవుడిని మీద దూషిస్తున్నారు, దేవుడు లేడంటున్నారు పిల్లరా. నిజంగా 66 పుస్తకాలుగా దేవుని మహాజ్ఞాన గ్రంథముగా దేవుడు బైబిల్ మన చేతుల్లో పెట్టాడు. ఎందుకంటే ఈ మహాజ్ఞానము తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి నడిపించాలని ప్రియులారా, నడిపించాలని. కానీ మనం చేసిన పొరపాట్లు ఏందో తెలిసినా ఇలాంటి వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు బోధకులుగా ఉన్నారు. మనం తెలుసుకోవాలి కదా. 6 దినాలలో సృష్టి కలిగింది, ఇది విచిత్రంగా ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి 6 దినాలలో సృష్టి కలగకపోతే దేవుడు అబద్ధం చెబుతాడా? చెప్పడు. ఈరోజు కొంతమంది పాస్టర్లను నేను కలిసినప్పుడు అదే అంటున్నారు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి 6 దినాలలో సృష్టి కలగడం అనేది ఏముందండి, ఈజీగా చేయగలడు, అలా చేయలేకపోతే దేవుడు ఎలా అవుతాడు అనే విధంగా వాదిస్తున్నారే తప్ప దేవుడు సత్యాన్ని చెప్పిన ఆ సత్యాన్ని మాత్రం బయటికి తీయటం లేదు ప్రియులారా. దేవుడు ఏది చెప్పినా బైబిల్లో ప్రియులారా 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనమే అర్థం చేసుకోలేక చదవక కేవలము మనము 4 గోడల మధ్య దేవుని ఆరాధిస్తున్నామని చెప్పి ఆ ముసుగులోనే ఉండిపోతే దేవుడు రాయించిన మహాజ్ఞానము మనకు అర్థం కాదు ప్రియులారా. మనము బైబిల్ చదవాలి, బైబిల్ నేర్చుకోవాలి. అప్పుడు ఇలాంటి శాస్త్రవేత్తలనైనా మనం ఎదిరించి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని సృష్టి ఎంత గొప్పదో అప్పుడు మనం తెలియజేయగలం ప్రియులారా. ఈరోజు మీకు తెలియజేస్తా, వీళ్ళు పొరపడింది ఇక్కడే సృష్టి కార్యక్రమంలో పొరపడ్డారు. మన వాళ్ళు సరిగా చెప్పకనే వీళ్ళు పొరపడ్డారు ప్రియులారా. 6 దినాలలో సృష్టి కలగడం అనేది వాస్తవం కాదని వీళ్ళు నమ్ముతున్నారు ప్రియులారా. మనకు తెలుసు, బైబిల్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలోనే ఆది కాండము 1వ అధ్యాయం మొత్తం మనం చదివితే సృష్టి కార్యక్రమం గురించే ఉంటుంది ప్రియులారా. సృష్టి కార్యక్రమమే. ఆ సృష్టి కార్యక్రమము 6 దినాలనే ఉంటుంది. 6 దినాలనే ఉంటుంది ప్రియులారా. మొదటి దినము వెలుగు చేశాడు దేవుడు, 2వ దినము ఆకాశమును కలుగజేశాడు, 3వ దినమును భూమిని చెట్లను కలుగజేశాడు, 4వ దినమున సూర్యుని చంద్రుని నక్షత్రాలను కలుగజేశాడు, 5వ దినమున చేపలను పక్షులను వీటిని కలుగజేశాడు, 6వ దినమున భూమి మీద ప్రాకు జంతువులను, చివరగా మనిషిని కలుగజేశాడు ప్రియులారా. 6 దినాలలోనే చేశాడు దేవుడు. మన క్రైస్తవులకు అర్థమైంది ఏంటంటే 6 దినాలేనని వీరికి అర్థమైంది. శాస్త్రవేత్తలు తెలుసుకున్నది కూడా 6 దినాలని అంటున్నారు. మరి ఏది ఈ 6 దినాలు దేన్ని బట్టి వీళ్ళు లెక్కించారు అని అంటే ప్రియులారా, భూమిని బట్టి. మనము భూమి మీద నివసిస్తున్నాం కనుక ఈ భూదినాలనే వాళ్ళు లెక్కించారు. అందుకే వాళ్ళు 6 భూదినాలలో ఈ సృష్టి కలగడము అసాధ్యము. ఎందుకంటే శాస్త్రం చెబుతుంది, మేము పరిశోధించాము, ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది జీవరాశులు భూమి మీదకి రావటం కొరకు. కానీ మీరేమో 6 భూదినాలలో కలిగిందనడము అవాస్తవం అనే విధంగా శాస్త్రవేత్తలు పలుకుతున్నారు పిల్లరా. మరి బైబిల్ పట్టుకున్నటువంటి మనం చెప్పాలి కదా, వాస్తవం చెప్పాలి కదా వారికి. మీకు తెలియజేయాలనుకుంటున్నాను పిల్లలు. అందుకే ఎలా దేవుడు ఏ దినం గురించి మాట్లాడాడు, అక్కడ ఏ దినాలు చెప్పాడు, నిజంగా ఎన్ని దినాలు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు ప్రియులరా. మన అడ్రస్ చూస్తే మనము భూమి మీద ఉన్నాము. ఈ విశ్వంలో మన అడ్రస్ భూమి మీద ఉన్నాము. ఈ భూమి ఎక్కడ ఉంది అంటే సూర్య కుటుంబంలో ఉంది ప్రియులరా. సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. శాస్త్రం చెబుతుంది ఈ అనంత విశ్వంలో సూర్యుడు అనేవాడు ఒక చిన్న నక్షత్రము. ఆ చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి 3వ గ్రహమే మనము నివసిస్తున్నటువంటి భూమి ప్రియులారా. భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటిది 3వ గ్రహము. సూర్యుడే ఈ ఆకాశ విశాలంలో తిరుగుతున్నటువంటి ఒక చిన్న నక్షత్రము. ఆ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి 8 గ్రహాలలో భూమి అనేవాడు 3వ వాడు ప్రియులారా. ఆ సూర్యుని నుంచి 3వ గ్రహమే భూమి ప్రియులారా. భూమి, మనం ఆ భూమి మీదనే నివసిస్తున్నాము.
శాస్త్రవేత్తలు ఇక్కడే పొరపడ్డారు. మన క్రైస్తవ బోధకులు కూడా చాలా మంది ఇక్కడే పొరపడ్డారు పిల్లరా. వారికి అర్థం కాలేదు దేవుడు సృష్టి కార్యక్రమము, బైబిల్లో రాయించినటువంటి సృష్టి కార్యక్రమము వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే భూదినాలతో లెక్కించారు పిల్లరా. భూమి ఒక దినము రావాలంటే 24 గంటలు, అంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయము 24 గంటలు పిల్లరా. అలాగే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు. మరి వాటి రోజులు చూస్తే వాటికి దినాలు వేరు, వాటి దినాలు వేరు ప్రియులారా. భూదినంతో పోల్చుకుంటే మొదటి సూర్యుడికి దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రహం పేరు బుధుడు ప్రియులారా. మెర్క్యూరీ దాని పేరు ప్రియులారా. దానికి ఒక రోజు రావాలంటే భూదినాలతో పోలిస్తే 58 రోజులు పడుతుంది ప్రియులారా. మన భూదినాలతో పోలిస్తే 58 రోజులు పడితే అక్కడ బుధుని గ్రహం మీద ఒక రోజు అవుతుంది ప్రియులారా. అలాగే శుక్రుడు రెండో గ్రహము వీనస్ చూస్తే 243 భూదినాలతో కలిపితే ఆ శుక్రుడు అనే గ్రహం మీద ఒక రోజు అవుతుంది ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే 8 గ్రహాలకు వాటి కాలాలు వేరు ప్రియులారా. మరి ఏ కాలమును బట్టి వీళ్ళు చదువుతారు సృష్టి కార్యక్రమం జరిగిందని అని అంటే ప్రియులారా, వీళ్ళు పొరపడినది భూదినాన్ని కౌంట్ చేసి వాళ్ళు పొరపడ్డారు ప్రియులారా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు సృష్టి కార్యక్రమం చాలా క్లియర్గా రాయించాడు. భూదినాలని శాస్త్రము నమ్మింది. అలాగే మనలో బైబిల్ పట్టుకున్నటువంటి వారు చాలా మంది కూడా ఈ భూదినాలతోటే కౌంట్ చేశారు ఈ సృష్టి కార్యక్రమం ప్రియులారా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు సృష్టి కార్యక్రమంలో భూమి అనేది ఎప్పుడు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, భూమి 3వ దినమున దేవుడు చేశాడు ప్రియులారా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, ఒకసారి చూడండి, ఓపెన్ చేయండి. ఆదికాండం మనం చూడగలిగితే 1వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే భూమి ఏ దినమున కలిగిందో దేవుడు చెబుతున్నాడు. ఒకసారి చూడండి ప్రియులారా. 9వ వచనము, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టెను అని చెబుతూ కింద చెబుతూ 12వ వచనం నుంచి ప్రియులారా, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. అంటే భూమి ఎప్పుడు వచ్చింది? దేవుని సృష్టి కార్యక్రమంలో భూమి అనేది, మనం నివసిస్తున్నటువంటి భూమి అనేది ఎప్పుడు వచ్చిందంటే ప్రియులారా 3వ రోజు వచ్చింది ప్రియులారా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, భూమి 3వ దినం వచ్చినప్పుడు మరి మొదటి దినము 2వ దినము ఎలా వచ్చాయి? మొదటి దినమని చెప్పాడు కదా దేవుడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన మొదటి దినమున. 2వ దినమున ఆకాశ జలముల మధ్య విశాలం కలిగజేసి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు కదా. మరి మొదటి దినం ఎలా వచ్చింది? 2వ దినం ఎలా వచ్చింది? భూదినాలే వీళ్ళు సృష్టి కార్యక్రమం లెక్క పెట్టుకుంటే మరి మొదటి దినము 2వ దినము రాకూడదు కదా. భూమిని కలుగజేసింది దేవుడు 3వ దినము కదా. తర్వాత 4వ దినమున సూర్యుని కలుగజేశాడు కదా. మరి మొదటి 2 దినాలు ఎలా వచ్చాయి ప్రియులారా? మేము శాస్త్రవేత్తలను చెప్పుకుంటున్నా గానీ కనీసం లాజిక్ కూడా ఉపయోగించకుండా మిస్టేక్ చేసి దేవుడి మీద ఏదో నింద వేసేయాలి, దేవుడు లేడని ఏదో నిరూపించాలనే విధంగా మాట్లాడుతున్నారు పిల్లరా. అందుకే అన్ని రకరకాలైన సిద్ధాంతాలు తెచ్చి మన బుర్రలు పాడు చేస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు పిల్లరా. నిజంగా మొదటి దినం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే బైబిల్ చెప్పింది. ఒకసారి చూడండి దేవుడు ఏం చెప్పాడు. అదే ఆదికాండము 1వ అధ్యాయం చూస్తే 2వ వచనం నుంచి ప్రియులారా, మొదటి దినం ఎలా వచ్చింది? భూదినము కాదు దేవుడు చెప్పింది. ఈ సృష్టి కార్యక్రమం గురించి దేవుడు చెబుతూ భూదినము గురించి చెప్పటం లేదు. ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా ఎంత అద్భుతంగా ఉందో. 2వ వచనం నుంచి మనం చూస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఒక దినమాయను. భూమి రాకముందే ఒక దినం వచ్చేసింది. ఎలా? ఒక వెలుగు కలగజేశాడు దేవుడు. ఆ వెలుగు వలన చీకటి పగలు అనేది వేరుపరచబడింది.
దానినే దేవుడు ఒక దినము అని చెప్పాడు ప్రియులారా. ఈ వెలుగు ఎక్కడ సృష్టించాడో తెలుసా? ఈ భూమి మీద కలిగినటువంటి వెలుగు కాదు, భూమికి వెలుగు ఇవ్వటానికి సూర్యుని కలిగజేసినట్టు అటువంటి వెలుగు కాదు, ఈ విశ్వానికి వెలుగు చేశాడు ప్రియులారా. ఈ విశ్వము, ఈ అనంత విశ్వం మనం చూస్తున్నాం కదా. మనం ఆకాశం వైపు చూస్తే నిజంగా ఏదో దగ్గరలో ఉన్నట్టు మీకు కనపడొచ్చేమో కానీ నిజంగా దాని అంచు పొడికి తెలియదు ప్రియులారా. శాస్త్ర ప్రపంచానికి ఇంకా దాని అంచు కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంత పెద్దది ఈ విశ్వము. ఈ విశ్వానికి దేవుడు కలుగజేసినటువంటి వెలుగు ప్రియులారా. అంటే విశ్వము తిప్పుతున్నాడు, ఆ విశ్వానికి కూడా దినాలు ఉన్నాయి అని దేవుడు తెలియజేస్తుంది ప్రియులారా. ఆ విశ్వ దినాలే దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ విశ్వ దినాలు ఆధారం చేసుకునే దేవుడు ఈ క్రియేషన్ అంతా చేశాడు ప్రియులారా. ఆ దినాలే ఈ బైబిల్లో రాయించినటువంటి మొదటి అధ్యాయంలోని ప్రియులారా. భూదినాలు కాదు, బుధగ్రహం దినాలు కాదు, అంగారక గ్రహం యొక్క దినాలు కాదు, ఇది విశ్వ దినాలు ప్రియులారా. ఒక విశ్వ దినము ఎన్నో వందల కోట్ల సంవత్సరాలతో సమానం ప్రియులారా. ఎన్నో వందల కోట్ల సంవత్సరాలతో సమానము. మనకు అర్థం చేయించడం కొరకు దేవుడు ఒక మంచి మాట రాయించాడు బైబిల్లో. ఆయన దృష్టికి ఒక దినం ఎలాంటిదో తెలుసా? ఆయన దృష్టికి ఒకసారి చూడండి, ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలను, 1000 సంవత్సరములు ఒక దినము వలను ఉన్నవి. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నవి అన్నట్టుండి ప్రియులారా. అంటే 1000 సంవత్సరములు అంటే మరలా 1000 సంవత్సరములని దాని ఉద్దేశం కాదు. దేవుడు ఎక్కువ కాలాన్ని చూయిస్తూ అనేక సంవత్సరాలు నాయన నా దృష్టికి ఒక దినము అన్నట్టుండే ప్రియులారా, ఒక దినము. మరి వీళ్ళు ఎలా పొరపడుతున్నారో చూడండి ప్రియులారా శాస్త్రవేత్తలు. భూదినానికి ఒక దినం కలగాలంటే 24 గంటలు, 24 గంటలతో పోల్చుకుంటే 6 దినాలలో ఈ సృష్టి కలగడం అనేది అసాధ్యము. ఎందుకంటే మా పరిశోధనలు తెలిసింది ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు పట్టింది ఈ జీవులు భూమి మీదికి రావటం కొరకు. కాబట్టి బైబిల్ తప్పు, బైబిల్ దేవుని గ్రంథము కాదు అని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ప్రియులారా. క్రైస్తవులుగా మహాజ్ఞాన గ్రంథం దేవుడు మన చేతులు పెట్టాడు, మనం తెలుసుకోవాలి. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానము, ఎక్కువ కోట్ల సంవత్సరాలతో సమానం ప్రియులారా. ఆయన మనకు అర్థం చేయించడం కొరకు చదువుతున్నాడు 1000 సంవత్సరాలని. మనం భావం తీసుకోవాలి, అక్షరాలు కాదు. ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక దినము ప్రియులారా. అవును, అది అర్థం చేసుకోకనే మన బోధకులు తప్పు చేస్తున్నారు. సరిగా శాస్త్రవేత్తలకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే శాస్త్రవేత్తలు వీళ్ళు చెప్పిందే, బోధకులు చెప్పిందే కరెక్ట్ అనుకొని బైబిల్ సరిగా పరిశోధించక వారు పొరపడిపోయి దేవుని సృష్టి కార్యక్రమము బైబిల్లో రాయించబడింది తప్పు అని వాళ్ళు వాదిస్తున్నారు ప్రియులారా. దేవుడు చాలా క్లియర్గా బైబిల్లో రాయించాడు. అవి విశ్వదినాలతో కూడుకున్నవి, అవి విశ్వదినాలు, భూదినాలు కాదు. విశ్వదినాలు ఎన్నో వందల కోట్ల సంవత్సరాల కాలం ప్రియులారా. భూదినాలతో పోలిస్తే విశ్వదినం అనేది ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు, ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు ప్రియులారా. అది అర్థం కాలేదు ఈ శాస్త్ర ప్రపంచానికి. అందుకే పొరపడి బైబిల్ తప్పు అని అంటున్నారు ప్రియులారా. ఆలోచించండి, మరి ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడ్డాడంటే అందుకే కదా 6 దినాలు కష్టపడిన తర్వాత ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు అని చెప్పబడింది బైబిల్లో ప్రియులారా. 6 దినాలు కష్టపడిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళాడు. భూదినాలతో 24 గంటలతో పోల్చుకుంటే ఆయన విశ్రాంతిలోకి వెళ్లాల్సిన పని లేదు ప్రియులారా. ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు మన కొరకు ఈ సృష్టిని కలగజేయడం కొరకు దేవుడు కష్టపడ్డాడు కనుకనే ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు ప్రియులారా. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఎన్నో వందల కోట్ల సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ చెప్పింది. అది ఎన్ని సంవత్సరాలు, ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు పర్ఫెక్ట్ గా మనము చెప్పలేము, శాస్త్రము చెప్పలేదు, ఎవరికి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. కానీ అవన్నీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ కాలం అయితే ఎక్కువ కాలం పట్టిందనే సంగతి బైబిల్ చాలా క్లియర్ గా చెబుతుంది. అవే విశ్వ దినాలలో దేవుడు సృష్టిని కలగజేశాడు ప్రియులారా. ఇక్కడనే శాస్త్రము డొల్లతనం మనకు అర్థమైపోయింది. వాళ్ళు అపార్థం చేసుకొని బైబిల్ మీద నిందలు మోపడమే తప్ప వాస్తవం దగ్గరికి రావటం లేదు ప్రియులారా. మరి జీవులు ఏకకణ జీవి నుండి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుండి అవయవాలు కలిగినటువంటి జీవులుగా, వాటి నుండి 4 కాళ్ళు కలిగిన జీవులుగా, వాటి నుండి పాలిచ్చే జంతువులుగా, వాటి నుండి కోతులుగా, కోతి నుండి మనిషిగా ఉద్భవించాడని ఎలా చెప్పగలవు? ఏదో ఎక్కువ కాలం పట్టింది. ఈ కాలక్రమంలో వాతావరణంలో జరిగేటువంటి మార్పులను తట్టుకోవడం కొరకు
అవి రూపాంతరం చెంది ఒక జీవి నుండి మరొక జీవి ఉద్భవించింది అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఏ రోజైనా నువ్వు చూశావా? ఒక జీవి నుండి, ఒక జాతి జీవి నుండి మరొక జాతి జీవి రావటము ఏ నరుడైన భూమి మీద ఎప్పుడైనా చూశాడా? చూసి రాశాడా? పోని మనం ఆలోచించడం కొరకు మన పితరులు ఎవరైనా చూశారా? చూడలేదే. చూడని దానిని నువ్వు అబద్ధాన్ని ఈ సమాజంలో ఎందుకు చొప్పించి వాళ్ళ మనసులను కలవరపడుస్తున్నావు? ఎందుకు దేవునికి దూరం చేస్తున్నావు ఈ సమాజాన్ని? వాస్తవాలు చెప్పాలి కదా, అబద్ధం చెప్పకూడదు కదా. శాస్త్రం ముసుగులో నువ్వు అబద్ధాలు చెప్పకూడదు కదా, వాస్తవాలు చెప్పాలి. కానీ దేవుని నమ్మరు వారు కనుకనే ప్రియులారా, వారికి దేవుడు అంటే పడదు. అందుకే వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదువుతుంటారు ప్రియులారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుతుంటారు. నిజంగా ఇలానే జరిగిందా అంటే లేదు ప్రియులారా. ఉదాహరణకు వాళ్ళు వాతావరణంలో జరిగేటువంటి మార్పులను బట్టి ఒక జాతి జీవి నుండి మరొక జాతి జీవి ఉద్భవిస్తుంది అని చెబుతున్నారు కదా. మీరు ఈరోజు ఆలోచించండి, వాతావరణంలో మార్పులు ఈ శాస్త్రమే చెబుతుంది. గ్లోబల్ వార్మింగ్ అని చెబుతుంది ఈ శాస్త్రమే. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు, చలికాలంలో విపరీతమైన చలులు అని ఈ శాస్త్రమే చెబుతుంది కదా. మనము కూడా అనుభవిస్తున్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనము ఏ రోజైనా సరే కుక్క నుండి పిల్లి రావడం కానీ, లేదంటే కోతి నుండి మనిషి రావడం కానీ, మనిషి నుండి మరొక జంతువు రావడం కానీ ఏ రోజైనా చూసామా ప్రియులారా? చూడలేదే, చూడటం లేదే. ఎందుకనంటే ప్రియులారా, అలా జరగలేదు గనుకనే, అలా రాలేదు గనుకనే. మరి ఎలా వచ్చాయంటే దేవుడు ఎంతో చక్కగా చెప్పాడు ప్రియులారా. ఏ జాతి జీవి ఎలా వచ్చింది అని చూస్తే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఎలా వాటిని కలుగజేశాడో చెప్పాడు. శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా రాలేదు ఈ జీవులు. ఒకసారి చూడండి ప్రియులారా, ఈ జీవరాశులు ఎలా వచ్చాయి ఈ భూమి మీదకి. దాదాపుగా 87 లక్షల జాతుల జీవరాశులు ఉన్నట్టుగా ఇప్పుడు శాస్త్రం చెబుతుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి భూమి మీదికి అని ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, జీవ పరిణామం బట్టి ఒక జాతి నుండి మరొక జాతి జీవి రాలేదు నాయన. మరి ఎలా వచ్చాయని అంటే దేవుడు చెబుతున్న ప్రియులారా, ఒకసారి చూడండి 1వ అధ్యాయం ఆదికాండం ప్రియులారా 21వ వచనం నుండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దాని జాతి ప్రకారము. నెమలి నుండే, పావురము నుండే, కోడి నుండే వచ్చింది ప్రియులారా. అంతేగాని పావురము నుండి కోడి రాలేదు, కోడి నుండి పావురం రాలేదు. ఏ జాతి జీవుని ఆ జాతి జీవిగానే దేవుడు సృష్టించాడు. జీవ పరిణామం చెందడం బట్టి రావలేదు. ఒక జాతి జీవి నుండి మరొక జాతి జీవి రాలేదు. ఏ జాతి జీవి నుండి ఆ జాతి జీవే వస్తుంది. దేవుడు ఆ విధంగానే సృష్టించాడు ప్రియులారా, దేవుడు ఆ విధంగానే సృష్టించాడు. ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది ఇవి జీవరాశులన్నింటిని కలిగి చేయటానికి దేవుడు. అవి విశ్వదినాలు. ఈ భూదినాలతో పోలిస్తే విశ్వదినం 100 కోట్ల సంవత్సరాలు ప్రియులారా. ఎక్కువ టైమే పట్టింది, ఎక్కువ కాలమే తీసుకున్నాడు వీటన్నిటిని మన కొరకు చేయడం కొరకు. వాటి జాతి ప్రకారము ఎన్నో జాతులు ప్రియులారా. ఒకసారి చూడండి, మీ కళ్ళ ముందే ఎన్నో జాతులు కనబడుతున్నాయి కదా. ఇవన్నీ వాటి జాతి ప్రకారమే దేవుడు చేశాడు. అలాగే 24వ వచనము, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను వాటి జాతి ప్రకారం చేశానంటున్నాడు గాని ఒక జాతి నుండి మరొక జాతి వచ్చేటట్టుగా నేను చెయ్యలేదు నాయనా ఆయన చదువుతుంది ప్రియులారా. ఆలోచించండి, బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో ఆలోచించండి. దేవుడు చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టేసి అబద్ధాన్ని మనుషుల్లో చూపించి మనుషులను దేవునికి దూరం చేస్తుంది ఈ శాస్త్రం ప్రియులారా. జ్ఞానం అనే ముసుగులో మనుషులను అబద్ధం వైపు నడిపిస్తుంది ఈ శాస్త్రం ప్రియులారా. కొంత నిజం చెబుతారు, మిగిలినంతా అబద్ధమే చెప్పేసి మనుషుల్లో కలవరం పుట్టించి దేవునికి దూరం చేస్తున్నటువంటిది ఈ శాస్త్రం ప్రియులారా. అదే జీవ పరిణామము. ఈ జీవ పరిణామ సిద్ధాంతం కూడా దేవుడు లేడు అని నిరూపించడం కొరకే వచ్చినటువంటి సిద్ధాంతం ప్రియులారా. చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త. నిజంగా ఏ జాతి జీవి ఆ జాతి జీవిగానే దేవుడు సృష్టించాడే తప్ప మరొక జాతి నుండి వేరొక జాతి జీవి రాలేదు ప్రియులారా. కోతి నుండి మనిషి రాలేదు. మన పూర్వీకుడు కోతి కాదు.
మన పూర్వీకులు మనుషులే, మనము మనుషుల నుండే వస్తున్నాము. మన గర్భాన వచ్చింది ఎవరు? మనుషులే వస్తున్నారు, పిల్లలే మనుషులే వస్తున్నారు. కోతి రావటం లేదు. లేదంటే కోతి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఏదైనా మనుషులు వస్తున్నారా? రారు పిల్లరా, రారు. ఎందుకంటే దేవుడు అలా చెయ్యలేదు. దేవుడు అలా చెయ్యలేదు. దేవుడు ఏ జాతిని ఆ జాతి జీవి ఉద్భవించేటట్టే చేశాడు ప్రియులారా. నిజంగా దేవుని జ్ఞానము ఎంత గొప్పదో ఆలోచించండి. ఈరోజు మన కళ్ళ కట్టుగా మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే ఇవన్నీ కనపడుతున్నాయి కదా. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాన్ని నమ్మకుండా అసలు ఎవరు చూడనటువంటి అబద్ధాన్ని నమ్మటం దేనికి? ఎవరు చూడలేదు కదా ఒక జాతి నుండి మరొక జాతి జీవి రావటం అనేది. ఎవరు చూడలేదు, ఎవరు రాయలేదు, వీరే రాసుకున్నారు, ఊహించి రాసుకున్నారు. నిజంగా అదే మనకు చెప్పి మన బుర్ర పాడు చేస్తున్నారు పిల్లరా. మనం వారి చేతిలో మోసపోకూడదనే ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు దేవుడు. ఈ శాస్త్ర ప్రపంచము, ఈ శాస్త్రం ముసుగులో మనం మోసపోకూడదనే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథము రాసి మన చేతిలో పెట్టాడు. వాస్తవాలు తెలుసుకొని ఆ సృష్టికర్త అయిన కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం పోవాలనే, చారాలనే ఈ జ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు పిల్లరా. ఏ జాతి ఆ జాతికి దేవుడు క్రియేట్ చేశాడు, సృష్టించాడే తప్ప మరొక జాతి నుండి ఇంకో జాతి రాలేదు ప్రియులారా, రాలేదు. అది వాస్తవం, బైబిల్ చెప్పినటువంటి సత్యము ప్రియులారా. ఒకవేళ జంతువు నుండే మనిషి వచ్చాడనుకో, లేదంటే కోతి నుండే మనిషి వచ్చాడనుకో, మరి కోతి రక్తాన్ని మనిషికి ఎక్కించగలవా? మనిషికి రక్తం కావాలన్నప్పుడు పరుగులు తీస్తాం ఎక్కడికి? బాబు నాది బి పాజిటివ్ గ్రూప్, బి పాజిటివ్ గ్రూప్ రక్తం ఎవరి దగ్గర ఉందా అని మనుషుల దగ్గరికి వెళ్తున్నావే. మరి కోతుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, కోతి రక్తం ఎక్కించుకోవచ్చు కదా. నువ్వు కోతి నుండి వచ్చావని చెబుతున్నటువంటి శాస్త్రవేత్త, నువ్వు కోతి రక్తం ఎక్కించుకొని బ్రతకచ్చు కదా, లేదంటే కోతి అవయవాలు తీసుకొని నువ్వు బ్రతకవచ్చు కదా. అలా చెయ్యవే. మనిషికి మనిషి రక్తాన్ని ఎక్కించాలంటావు, మనిషికి మనిషి గుండెనే ఎక్కించాలంటావు, మనిషికి మనిషి కంటినే నువ్వు మార్చాలనుకుంటావే, మనిషి కిడ్నీనే మార్చాలనుకుంటావే. మరి ఇవి చేసినప్పుడు మరి జీవ పరిణామ సిద్ధాంతం ఎలా కరెక్ట్ అవుతుంది? కోతి నుండి మనిషి వచ్చినప్పుడు కోతి రక్తాన్ని నువ్వు ఎక్కించాలి. మరి ఎక్కించలేడు మనిషి ప్రియులారా, ఎక్కించలేడు. ఎందుకో తెలుసా? మనిషి కోతి నుండి రాలేదు గనక మరి ఎక్కడ నుండి వచ్చాడు మనిషి అని ఆలోచిస్తే బైబిలే సమాధానం చెబుతుంది. మనిషి నుండే వచ్చాడు అనే ఒక వాస్తవము దేవుడు తెలియజేశాడు ప్రియులారా. మనిషి కోతి నుండి రాలేదు, మనిషి పూర్వీకుడు మనిషే, ఆయనే ఆదాము. బైబిల్ చూడండి ఎంత గొప్ప మాట దేవుడు మన కొరకు రాయించాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనము. శాస్త్ర ముసుగులో వీళ్ళు మోసాలు చేస్తున్నారు, దేవునికి కాకుండా దేవుని ప్రజలను దూరం చేస్తున్నారు ప్రియులారా. దేవుడు రాయించినటువంటి మంచి మాట ఒకసారి చూడండి. మనిషి కోతి నుండి వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చాడో దేవుడు రాయించాడు. 17వ అధ్యాయము 26వ వచనం ప్రియులారా. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. దేవుడు ఒకవేళ జీవ పరిణామ సిద్ధాంత ప్రకారమే కరెక్ట్ అయితే, బాబు మీరు వచ్చింది మీ పూర్వీకుడు కోతి అని చెప్పుండొచ్చు. అలా చెప్పలేదు దేవుడు. మీరు కోతి నుండి వచ్చారు అని చెప్పలేదు దేవుడు. మీరు వచ్చింది ఒకరి నుండి, ఒక మనిషి నుండే వచ్చారు. ఆ ఒక మనుషుడు ఎవరో తెలుసునా? ఆదాము గారు. ఆదాము గారిలో నుంచే ఈ భూమి మీదికి వస్తున్న నరులందరూ వచ్చారు ప్రియులారా. దేవుడు ఆదామును కలుగజేసి, ఆదామును అవ్వమ్మను కలుగజేసి వారిద్దరికి పెళ్లి చేసి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అన్నాడు. గనుకనే ఆదాము గర్భంలో నుంచి వచ్చిన సంతానమే ఈరోజు భూమినంతా నిండించి దేశాలుగా విడిపోయి ఉన్నారు ప్రియులారా. అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ఆఫ్రికా వాడైనా, యూరప్ వాడైనా సరే, చైనా వాడైనా సరే, ప్రతి ఒక్కరికి మూల పురుషుడు ఆదాము. ప్రతి ఒక్కరము వచ్చింది ఆదాములో నుండే. బైబిల్ ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. శాస్త్రమేమో కోతి నుండి వచ్చాడు మనిషి అని శాస్త్రం చెబుతుంది. వెర్రి జ్ఞానముతో దేవుడు చెబుతున్నాడు, కలగజేసిన వాడు కదా, ఆయనే చెప్పాలి వాస్తవము. మనిషి నుండే వచ్చాడు. ఆ ఒక్క మనిషి ఆదాము, ఆదాములో నుండే భూమి మీదకి వచ్చినటువంటి ఈ మానవాళ్ళందరూ అని దేవుడు క్లియర్గా చెబుతున్నాడు ప్రియులారా. చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఆలోచిస్తున్నారా మనిషి? ఒకవేళ నిజంగా మనిషి కోతి నుండి వస్తే నువ్వు మొదట కోతి రక్తాన్ని ఎక్కించి మనిషిని బ్రతికించు, అప్పుడు నమ్మటానికైనా ఆలోచిస్తారు.
అది చెయ్యడం చేత కాదు మనిషికి, అది చేయడం చేత కాదు. ఈ మధ్య ఇలాంటి ప్రయోగాలే చేశారు ప్రియులారా. ఇలాంటి ప్రయోగాలే కొన్ని అమెరికాలో చేశారు. ఏమో చేశారో తెలిసిన, కోతి రక్తం ఎక్కించడం కాదు కానీ ఇంకొక రకంగా చేశారు. ఒక ఇద్దరు గుండె జబ్బుతో బాధపడిపోతున్నారు ప్రియులారా. తమ్ముడు సురేష్ వాళ్ళ ఫోటోలు చూపిస్తాడు, ఒకసారి చూడండి చెబుతా ఏం జరిగిందో. బైబిల్ ఎంత గొప్పదో, ఈ శాస్త్రం ఎంత మూర్ఖమైనదో మీకు అర్థమవుతుంది ప్రియులారా. అమెరికా దేశంలో 2022 సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్, 2023 సంవత్సరంలో మరొక ఇన్సిడెంట్ జరిగింది ప్రియులారా. ఏమి జరిగిందో ఒకసారి ఆ ఫోటోలో తమ్ముడు చూపిస్తాడు, ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్, ఒక యూనివర్సిటీలో ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో జరిగిన సంఘటన ప్రియులారా. డేవిడ్ బెన్నెట్ అనే ఒక వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు, ఇంకా మరణానికి చేరువయ్యాడు ప్రియులారా. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ అనే యూనివర్సిటీలో ప్రియులారా ఏం జరిగిందంటే, ఈ డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతుంటే ఇంక అతనికి మరణమే శరణ్యము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ శాస్త్ర ప్రపంచం, ఈ డాక్టర్స్ ఏం చేశారంటే, ఈ పంది గుండెను ఈ మనిషికి మారిస్తే బాగుంటుంది, పంది గుండెను మనిషికి మారిస్తే మనిషిని బతికించవచ్చు అనే ఆలోచనతోటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనిషి జంతువుల నుండి వచ్చాడే గనక కాబట్టి సెట్ అవ్వస్తుంది, మనిషికి జంతువుల హృదయాన్ని మనం మార్చొచ్చు అనే విధంగా ఆలోచనలతోటి వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, పక్కనే ఫోటో చూశారు, పందిలో నుంచి గుండె తీశారు వాళ్ళు డాక్టర్లు. పంది గుండెని తీసి ఈ పేషెంట్కు ఎవరి గుండె అయితే డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి యొక్క గుండె పాడైపోయింది కదా, అతనికి అమర్చారు ప్రియులారా. ఇది 2022 సంవత్సరంలో జరిగింది ప్రియులారా. 2022 సంవత్సరంలో వీళ్ళు చేశారు ఆ పని. పంది గుండెను తీసి ఆ వ్యక్తికి, గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి అమర్చారు ప్రియులారా. అప్పుడు అనుకున్నారు వీళ్ళంతా, దేవుడు లేడు, చూడు మనమే జ్ఞానవంతులము, మనదే గొప్ప జ్ఞానము, మనం సక్సెస్ అయ్యాము అనే విధంగా విర్రవీగారు ప్రియులారా. కానీ ఏమైందో తెలుసా, చివరికి 2 నెలల్లో అతను చనిపోయాడు ప్రియులారా. ఎందుకు? వాడు అమర్చింది పంది గుండె, మనిషి గుండె కాదు. మనిషి గుండె అమర్చింటే మనిషి బతికేవాడు, కానీ వాడు అమర్చింది పంది గుండె, ఒక జంతువు గుండెను అమర్చారు ప్రియులారా. మనిషి జంతువు నుండి రాలేదు కదా, నువ్వు జంతువు గుండె అమర్చటానికి, మనిషి జంతువు నుండి రాలేదు. బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, ఒక మనిషి నుండే ప్రతి జాతి మనుషులను నేను తీర్చాను నాయన. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ ఒక మనిషి నుండి వచ్చిన వారు, జంతువుల నుండి వచ్చిన వారు కాదు అని దేవుడు క్లియర్గా చెప్పాడు కదా. మరి శాస్త్రము దేవుని మాటలను పక్కన పెట్టేసి మేము జంతువుల గుండెలు కూడా అమర్చుకుంటాము, జంతువుల రక్తాలు కూడా మేము ఎక్కించుకుంటాము అన్న విధంగా వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు పిల్లారా. అందుకే దేవుడు లోక జ్ఞానం నేను వెర్రి జ్ఞానం చేసినాను అన్నాడు. మరి ఏం సాధించారు అని అంటే 2 నెలల్లో అతను చనిపోయాడు పిల్లారా. అది సెట్ అవ్వదు. మనిషి గుండె వేరు, మనిషి మాంసం వేరు, పశు మాంసం వేరు, మృగ మాంసం వేరు పిల్లారా. మరొక వ్యక్తిని చూపి సురేష్, మరొక వ్యక్తి, అది 2023 సంవత్సరంలో మరొక ఇన్సిడెంట్ జరిగింది పిల్లారా. సేమ్ అతనికి కూడా పంది గుండెనే అమర్చారు. ఇతను పిల్లారా టాసెట్ అనే ఈ వ్యక్తికి కూడా పంది గుండెనే అమర్చారు పిల్లారా. ఇతను కూడా నేను సక్సెస్ అయ్యామా అనుకునే లోపే ప్రియులారా దాపుగా 6 వారాలు బతికాడు. తర్వాత ఇతను కూడా మరణించాడు ప్రియులారా, మరణించాడు. ఎందుకు? వారికి అమర్చింది పంది గుండెను, మనిషి గుండెను కాదు. మనిషి గుండె అమర్చింటే అతను బతికేవాడేమో, కానీ వాళ్ళు అమర్చింది పంది గుండెను ప్రియులారా. నిజంగా బైబిల్లో ఒక గొప్ప విషయం బైబిల్లో రాయించాడు పిల్లరా. ఎందుకు పంది గుండె గాని, కోతి గుండె గాని, మరి ఏ జంతువు గుండె గాని మనిషికి ఎందుకు సెట్ అవ్వదు? దేవుడు ఒక మంచి విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని బైబిల్లో రాయించాడు పిల్లరా. ఒకసారి బైబిల్ చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన మాట దేవుడు బైబిల్లో రాయించాడో ఒకసారి చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి పిల్లరా. 39వ వచనం ఒకసారి బైబిల్ ఉంటే అందరు చూడండి. బైబిల్ మనకిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనిషి మాంసం వేరు అంటుండు దేవుడు ప్రియులారా. మనిషి నుండి వచ్చాడు. మనిషి గుండె అమరిస్తే మనిషి బ్రతుకుతాడు. మృగము గుండె అమరిస్తే ఎలా బ్రతుకుతాడు? ఒక పంది గుండెను మారిస్తే ఎలా బతుకుతాడు? ఆ 2 మాంసాలు ఒకటి కాదు నాయనా, అవి వేరు వేరు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ప్రియులారా.
వేరుగా ఉన్న వాటిని ఎలా కలుపుతావు? వాటిని నీకు ఎందుకు ఇచ్చాడో తెలిసినా, నువ్వు ఆహారంగా తీసుకోమని ఇచ్చాడే తప్ప ఆ పంది గుండెను తెచ్చి నీలో అమర్చుకోవడం కోసం కాదు, లేదంటే కోతి గుండెను తెచ్చి నీలో అమర్చుకోవడం కోసం కాదు. అవి అమర్చుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మరణమే ప్రియులారా. మన బాడీ వాటిని సహించదు. దేవుడు అలా సిస్టమ్ పెట్టాడు. కొంచెం చదువుకున్న వారికి అర్థమవుతుంది. మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ ఏదైనా సరే బయట నుంచి వచ్చిందని అది స్వీకరించదు ప్రియులారా. పంది గుండెను అమర్చారు కానీ బ్రతకలేకపోయారు. ఎందుకంటే మనిషి వచ్చింది పంది నుండి కాదు, కోతి నుండి కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇవి వేటికి వేరుగా ఉన్నాయి గనుకనే మనిషి దేహంలో అవి సెట్ అవ్వవు ప్రియులారా, అవి సెట్ అవ్వవు. అందుకే వాళ్ళు మరణించారు ప్రియులారా, అందుకే వాళ్ళు మరణించారు. దేవుడు ఎంత గొప్ప జ్ఞానము మాకు ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో పొందుపరిచాడు మన కొరకు. ఆలోచించండి ప్రియులారా. నిజంగా లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి ఈ జ్ఞానం లేదు. వెర్రి జ్ఞానముగా నిజంగా ఈ లోక జ్ఞానమే గొప్పదనుకొని వెర్రివారిగా మారిపోతున్నారు. అందుకే వారు ఫెయిల్ అయిపోతున్నారు ప్రియులారా. అల్పులం అయోగ్యులమైన మనల్ని ప్రేమించి మనకు దేవుడు ఈ మహాజ్ఞానాన్ని మన చేతిలో పెట్టాడు. ఎందుకు? వారిలాగా మోసపోకూడదు. మనం మన కన్న తండ్రి వైపే చూడాలి, మన దేవుని వైపే మనం చూడాలి, మన తండ్రి దగ్గరికి మనం చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు ప్రియులారా. లోకం చెప్పినట్టుగా మనం పోకూడదు. వారు ఎన్నో అబద్ధాలు చెబుతుంది. లోకంలో ఉన్నది అసత్యము, బైబిల్లో ఉన్నది సత్యము ప్రియులారా. దేవుడు క్లియర్గా చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు. మృగ మాంసం వేరైనప్పుడు నువ్వు ఎలా ఎక్కించగలవు? ఎక్కించలేరు, ఎప్పటికీ ఎక్కించలేరు, ఎప్పటికీ చేయలేరు ప్రియులారా. ఒకవేళ నువ్వు ఎక్కిస్తే వీళ్ళిద్దరి జీవితాలలో జరిగినట్టే జరుగుతుంది. చనిపోతారు, సెట్ అవ్వదు, మన బాడీకి సెట్ అవ్వదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు. వారి యొక్క కలయికలో తండ్రి గర్భంలో నుంచి అనేక మంది శుక్రకణాలుగా బయలుదేరి తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు అనేక కోట్ల శుక్రకణాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఈ తెల్ల రక్త కణాలు తినేస్తాయి ప్రియులారా, తినేస్తాయి. ఒక బాడీలో నుంచే ఇంకో బాడీలోకి రాగానే ఆ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి వాటిని చంపేస్తుంది. అలాంటప్పుడు మరొక జంతువు నుంచి నీ బాడీలోకి నువ్వు పెడితే నీ బాడీ ఎలా సహించగలుగుతుంది? బాడీ సహించదు అని దేవుడు చెప్పాడు ప్రియులారా. వేరు, మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు. ఆ రెండు సెట్టు కావు. ఎందుకంటే అవి వేరుగా సృజించబడ్డాయి. మనిషి వేరుగా సృజించబడ్డాడు, అలాగే మృగము వేరుగా సృజించబడింది ప్రియులారా. బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం ఆలోచించండి ప్రియులారా. కాబట్టి జీవ పరిణామము పచ్చి అబద్ధం ప్రియులారా. జీవ పరిణామం అనేది పచ్చి అబద్ధము. దేవుని సృష్టి నిజము ప్రియులారా. దేవుడే కలుగజేశాడు, వాటి జాతి ప్రకారము జీవరాశులను కలుగజేశాడు. అలాగే దేవుడే ఈ నరుని కలుగజేశాడు ప్రియులారా. కోతి నుండి రాలేదు, మనిషి నుండే వచ్చాడు. ఎక్కడి నుండి అంటే అది ఆదాములో నుండే. ఒక నరుడైనటువంటి ఆదాములో నుండే ఈ ప్రపంచ మానవాళ్ళందరూ పుట్టుకొచ్చారు. అయితే ఈ మధ్య కొంతమంది శాస్త్ర ప్రపంచం ఏం చెబుతుందంటే, వాళ్ళు ఈ మనిషిలో ఉండేటువంటి ఒక మైటోకాండ్రియల్ డిఎన్ఏను పరిశోధన చేసి మానవులందరికీ ఒకటే తల్లి అని చెబుతున్నారు ప్రియులారా. మానవులందరికీ ఒకటే తల్లి, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారమే మనం అందరము అని ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రియులారా. మనలో ఉండే మైటోకాండ్రియల్ డిఎన్ఏను పరిశోధన చేసి మనందరికీ తల్లి ఒకటే, ఆమె మైటోకాండ్రియల్ ఈవ్ అని వాళ్ళు పేరు పెట్టారు ప్రియులారా. మైటోకాండ్రియల్ ఈవ్, ఒకటే తల్లి. ప్రపంచ మానవులందరికీ ఒకటే తల్లి, ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చామని వీళ్ళు ఇప్పుడు చెబుతున్నారు పిల్లరా. బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలిసినా? బైబిల్ ఏం చెప్పిందో తెలిసినా? మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పిందో తెలుసా? ఒకసారి చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి పిల్లరా. ఆది కాండము 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 20వ వచనం పిల్లరా, 20వ వచనము. బైబిల్ ఉన్నవారు కంపల్సరిగా చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది దేవుడు మన చేతుల్లో ఎలాంటి పుస్తకాన్ని పెట్టాడో మీకు అర్థమవుతుంది. వజ్ర వైడూర్యాలు పనికి రావు, బంగారం పనికి రాదు, ఈ లోకంలో ఏది సాటి రాదు. ఇంత మహాజ్ఞానం మన చేతుల్లో పెట్టాడు పిల్లరా. ఒకసారి చూడండి, వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు దేవుడు ఏమి చెప్పాడో ఎప్పుడు చెప్పాడో ఒకసారి చూడండి పిల్లరా. ఒకసారి చూడండి, ఆది కాండం 3వ అధ్యాయము 20వ వచనము. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి హవ్వమ్మ. ఎవరికి? ప్రతి వానికి, ఈ ప్రపంచంలో పుట్టకొస్తున్న ప్రతి ఒక్కరికి తల్లి హవ్వమ్మ గారు అని బైబిలు క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితమే
దేవుడు రాయించాడు ప్రియులారా. మనందరికీ ఆది తల్లి అవ్వమ్మ ఒకే స్త్రీ నుండి వచ్చాము. ఈ ప్రపంచ మానవాళంతా కోతి నుండి రాలేదు, లేదంటే పంది నుండి రాలేదు, మరొక ఏదో జంతువు నుండి రాలేదు. మనమంతా ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారి గర్భంలో నుంచే వచ్చాము ప్రియులారా, వచ్చాము. అంతకుముందు ఆదాము గర్భంలో ఉన్నాము. ఆదాము గర్భంలో నుంచి అవ్వమ్మ లేకొచ్చాము. అవ్వమ్మలో నుంచి అలా సంతానం కలుగుతున్నప్పుడు వారి గర్భాలు దాటుకుంటూ ఈ తరంలో మనం ఇక్కడికి వచ్చాము ప్రియులారా. ఈ తరంలో మనం పుట్టాము. నిజంగా బైబిల్ ఎంత వాస్తవమైన గ్రంథమో ఆలోచించండి. జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వమ్మ. ఆమె ఒకటి. శాస్త్రం ఇప్పుడు చెబుతుంది మనము ఒక తల్లిలో నుంచే వచ్చామని ప్రియులారా. మన అందరికీ తండ్రి ఆదామని వారు ఏ రోజైనా తెలుసుకుంటారు ప్రియులారా. ప్రస్తుతానికి వారికి అర్థం కావటం లేదు, కానీ ఒక తల్లి దగ్గరికే వచ్చి అంతవరకు ఆగిపోయారు. కానీ బైబిల్ మనకు చెప్పింది ఆదాములో నుండే మనందరం వచ్చామని బైబిల్ చెప్పింది. ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు కలుగజేశాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడంటే, మనం ఎక్కడి నుండి వచ్చాము? ఆదాములో నుండి వచ్చాము కదా. మరి ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? ఆదాము గారు ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ తీయండి ప్రియులారా. బైబిల్ చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం ప్రియులారా. ఇక్కడ యేసు క్రీస్తుల వారి వంశావళిని గురించి చెబుతూ దేవుడు చెబుతున్నాడు ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చాడనేది. ఒకసారి చూడండి ప్రియులారా. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు, కోతికి కుమారుడు కాదు, పందికి కుమారుడు కాదు, జంతువులకు కుమారుడు కాదు, జంతువులకు పుట్టినవాడు కాదు, దేవునికి పుట్టినవాడు. సన్ ఆఫ్ గాడ్ ఆదాము ప్రియులారా. దేవుని కుమారుడు ఆదాము. మరి ఆదాము గర్భములో నుండి వచ్చినటువంటి మనమెవరిమి? కోతి పిల్లలమా? జంతువుల పిల్లలమా? ఆలోచించండి ప్రియులారా. ఆదాము దేవుని కుమారుడు అయితే ఆ ఆదాము గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవాళైన మనమందరం, ఈ ప్రపంచ జనాభా అంతా ఎవరి పిల్లలమవుతామా? ఆలోచించండి. కోతి పిల్లలమవుతామా? జంతు పిల్లలమవుతామా? లేదంటే ఆదాము గారు లాగానే మనము దేవుని పిల్లలమవుతామా? మనము దేవుని పిల్లలమే, దేవుని కుమారులమే. చూడండి బైబిల్ చూడండి. బైబిలే చెప్పింది ప్రియులారా. ఎంత అద్భుతమైన మాటో. నిజంగా శాస్త్రానికి తెలియదు. కోతితోనే సరిపెట్టుకొని జీవ పరిణామ సిద్ధాంతం కరెక్ట్ అని మనం కోతి పిల్లలమని చెప్పుకొని మా పూర్వీకులు కోతులని చెప్పుకుంటూ బతుకుతున్నారు పిల్లలారా. అది వెర్రి జ్ఞానము. దైవ జ్ఞానము చెబుతుంది మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులమని చెబుతుంది ప్రియులారా. ఒకసారి బైబిల్ చూడండి, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం ప్రియులారా. ఆదాము దేవుని కుమారుడైతే ఆదాము గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మానవాళి ఎవరో దేవుడు చెబుతుండే ప్రియులారా. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం ప్రియులారా, 82 6వ వచనము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని నేనే సెలవిచ్చుచున్నాను. దేవుడే చెబుతున్నాడు, ఎవరో మనుషులు కాదు చెప్పేది. సర్వోన్నతుడైనటువంటి నా కుమారులయ్యా మీరు, నా కుమారులు మీరు. కోతికి పుట్టినవారు కాదు. వీళ్ళు చెబుతున్నటువంటి దొంగ మాటలు మీరు నమ్మద్దు. కోతికి పుట్టినవారు కాదు మీరు, నాకు పుట్టినవారు, నా వంశము మీరు, నా వారసులు మీరు, నా పిల్లలు మీరు అని దేవుడు ఎంతో గర్వంగా మనల్ని బట్టి ఎంతో గొప్పగా చెబుతుంటే, నిజంగా ఆ దేవుని గర్భాన్ని నుంచి పుట్టకొచ్చినటువంటి ఈ మానవాళి అపవాది చేతిలో చిక్కిపోయి వాడి బోధలు వింటూ మనము కోతికి పుట్టినామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు పిల్లలు ఈరోజు శాస్త్ర ప్రపంచం. ఎంత ఘోరమో ఆలోచించండి, ఎంత ఘోరమో ఆలోచించండి ప్రియులారా. సొయాన దేవునికి పిల్లలము, మనము దేవునికి కుమారులము ప్రియులారా. స్త్రీ పురుష భేదము లేదు. పురుషుల గురించి చెప్పబడిన మాట కాదు ఇది. ప్రతి ఒక్కరు, స్త్రీ పురుష భేదము ఏమీ లేకుండా ప్రతి ఒక్కరము ఆయన పిల్లలము ప్రియులారా. మహోన్నతుని కుమారులము, మహోన్నతుని పిల్లలము. ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి. ఎక్కడైనా ఈ జ్ఞానం నేర్పుతున్నారా? పాఠశాలలోకి పోతే మేము పిహెచ్డీలు చేశాము. దేనికి? పిహెచ్డీలలో నేర్చుకున్నది మనం కోతి నుండి వచ్చాము, మన పూర్వీకులు కోతులు అని చెప్పారు ప్రియులారా. కోతులు అని చెప్పారు. ఒక బైబిల్ మాత్రమే చెప్పింది ఏమని తెలుసా? సర్వోన్నతిని కుమారులము, మహోన్నతిని కుమారులము. మనిషి నుండి వచ్చాడు, ఆ మనిషి దేవుని నుండి వచ్చాడు, మనమందరము దేవుని పిల్లలము అని బైబిల్ మాత్రమే చెప్పింది. ఈ ప్రపంచంలో ఏ పుస్తకము చెప్పలేదు, ఈ ప్రపంచంలో ఏ జ్ఞానము చెప్పలేదు. ఒక బైబిల్ మాత్రమే చెప్పింది ప్రియులారా. అంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప వారిమో మీరు ఆలోచించండి.
మీరు ఆలోచించండి ప్రియులారా. ఇంకా అద్భుతమైన మాట, ఇంకో మాట చూపించి ముగిస్తాను ప్రియులారా. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మనం అందరం సర్వోన్నతిని కుమారుడు కదా. ఆయన ఏమన్నాడో తెలుసా? మన గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయన మనం కలుగజేసేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? బైబిల్ తీయండి ప్రియులారా. ఆది కాండం ఒకసారి తీయండి. ఆది కాండము ఆయన సృష్టి కార్యక్రమంలోనే చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడో చూడండి ప్రియులారా. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము చూడండి ప్రియులారా. మనం ఎవరిమి ఒకసారి చూడండి. 26వ వచనము. దేవుడు చదువుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపము మన పోలిక అంటున్నాడు దేవుడు. మనది ఎవరి పోలిక? దేవుని పోలిక. మనది దేవుని స్వరూపము ప్రియులారా. కోతి స్వరూపం కాదు, కోతి పోలిక కాదు. ఈ శాస్త్ర ప్రపంచానికి ఈ పుర్రె తీసుకొని ఆ కోతి పుర్రె ఒక పక్క, మనిషి పుర్రె ఒక పక్క పెట్టుకొని రెండు సిమిలర్గా ఉన్నాయని మన కోతి నుండి వచ్చామని చెప్తున్నారు వీళ్ళు. కాదు ప్రియులారా. ఏదో నిజంగా ఆ పుర్రెలు కరెక్ట్గా ఈక్వల్గా సరిగ్గా సరిపోయినాయని నువ్వు కోతి నుండి వచ్చినావంటే సరిపోతుందా? కాదు. దేవుడే సృష్టికర్తే చదువుతున్నాడు. మనము దేవుని స్వరూపము, దేవుని పిల్లలం కనుకనే దేవుని స్వరూపంలోనే ఉన్నాం ప్రియులారా. మన పిల్లలు ఎవరి స్వరూపంలో ఉంటారు, ఎవరి పోలికలో ఉంటారు? ఆలోచించండి. మన పోలికలోనే కదా మన పిల్లలు ఉండేది. మరి దేవుని నుండి వచ్చినటువంటి మనం ఎవరిమి? ఆయన పోలికలోనే మనల్ని కన్నాడు ప్రియులారా. ఆయన పోలికలోనే మనల్ని కన్నాడు. ఇంత గొప్ప భాగ్యము, సర్వోన్నతిని కుమారులమై ఉండి అపవాదికి తొత్తులుగా మారిపోయి నిజంగా వాడి క్రియలే జరిగిస్తూ దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేస్తున్నారు పిల్లరా. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రారంభించాము. ఎందుకంటే దేవునికి దూరమైనటువంటి ఈ సమాజాన్ని మరలా దేవుని వైపు నడిపించాలని, సత్యాన్ని ఈ సమాజానికి తెలియజేసి కొంతమందినైనా కన్న తండ్రి దగ్గరికి చేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించాం ప్రియులారా. ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి మహిమకరంగా జరిగిస్తున్నాడు. పని పాట లేక కాదు, నిజంగా అబద్ధాలు ఈ సమాజంలో జొప్పించి దేవుని పిల్లలను దేవునికి కాకుండా దూరం చేస్తుంటే తట్టుకోలేక, శాస్త్రం ఒకవైపు అబద్ధాలు చెబుతూ మనల్ని మోసం చేస్తుంటే చూసి తట్టుకోలేక, దేవుని కొరకు మనం చెయ్యాలి, దేవుని పనులు మనం చెయ్యాలి, ఆ దేవుడు ఎవరో తెలియజేయాలి, ఆయన సంకల్పము, ఆయన ప్రేమ, ఆయన కష్టము ఈ సమాజానికి తెలియజేయాలనే ఈ పరిచర్య ప్రారంభించాం ప్రియులారా. కొద్ది మందిగా ఉన్నా సరే నిజంగా తమ్ముళ్ళందరూ కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరి కష్టమే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రియులారా. శాస్త్ర ముసుగులో ఈ ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో చూస్తున్నారు. మనిషి కోతి నుండి వచ్చాడు, మనిషి నుండి రాలేదని చెబుతుంది. మనకైతే ఆయన పిల్లలుగా అల్పులమై ఉండొచ్చు, ఈ లోకంలో తక్కువ వారిగా చూడొచ్చు, పేదవారిమై ఉండొచ్చు. మహాజ్ఞానాన్ని మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే వారిలాగా మనం మోసపోకూడదని. మనము మన కన్న తండ్రి దగ్గరికి చేరాలి. ఈ లోకం వైపు చూసి లోకంలో పడిపోకుండా మన కన్న తండ్రి దగ్గరికి చేరాలనే ప్రియులారా ఈ జ్ఞానం ఇచ్చాడు. అదే మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఇది మా సొంత జ్ఞానం కాదు. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించినటువంటి మాటలు. మేము దేవుని నమ్ముకోండి మీకు గర్భఫలం వస్తుంది, దేవుని నమ్ముకోనండి మీకు జాబులు వస్తాయి, ఇలాంటి బోధలు చేయటానికైతే మేము రాలేదు ప్రియులారా. మేము ప్రార్థించకపోయినా, నీవు ప్రార్థించకపోయినా దేవుడు నీ అక్కరకు నీ ఏవైతే అవసరమో అవన్నీ ఇస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు. అది బలంగా మీరు నమ్మండి. ఈరోజు మిగతా వారిలాగా ఉండద్దు. నాయనా, ఏమి తినాలో ఏమి ధరించుకోవాలో మీరు ఆలోచించకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నీకు జాబ్ అవసరమా? నేను జాబ్ ఇస్తా. నీకు పిల్లలు అవసరమా? నేను పిల్లలు ఇస్తా. నీకు పెళ్లి అవసరమా? నేను పెళ్లి చేయిస్తానన్నా అని దేవుడే చెప్పాడు. అలాంటప్పుడు మనం దిగులు చెందడం ఎందుకు? మనము మన తండ్రి పనిలో, మన ప్రభువు సేవలో ముందుకు సాగిపోవాలి తప్ప వీటి కొరకు దేవుని నమ్ముకుంటే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అని అలాంటి బోధలు కాదు ప్రియులారా. దేవుడు రాయించినటువంటి మా జ్ఞాన గ్రంథం మనం నేర్చుకొని ఈ సమాజంలోనికి వెళ్ళి ఆ సమాజాన్ని దేవుని వైపు తిప్పాలి. మనందరము ఒకే తండ్రి పిల్లలము, మనందరము సర్వోన్నతిని కుమారులము. వారికి తెలియక తప్పిపోయారు. వారిని మరలా తండ్రి చెంతకు చేర్చే పనిలో మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి జీవ పరిణామం అనేది పెద్ద మోసము, పెద్ద అబద్ధము. దేవుని నమ్మడు గనుకనే వాళ్ళు జీవ పరిణామం అని పెట్టి ఏకకని జీవి నుండి బహుకణ జీవులు, వాటి నుండి అవయవాలు కలిగినటువంటి జీవులు, లేదంటే 4 కాళ్ళ జంతువులు, వాటి నుండి పాలిచ్చే జంతువులు, తర్వాత కోతులు, చివరిగా మనిషి వచ్చాడు. జీవ పరిణామం చెందటం బట్టి
ఈ ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకోవటానికి అనుకూలంగా ఇలా మార్పు చెందుకుంటూ వచ్చాడే తప్ప మనిషికి యొక్క జీవితానికి పరమార్థం అంటూ ఏమి లేదు అనే విధంగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు పిల్లరా. అది పచ్చి అబద్ధము. దేవుని మాటలే 100% కరెక్ట్ పిల్లరా. దేవుని మాటలే 100% కరెక్ట్. వీరు దేవుని నమ్మకపోయినా కొన్ని విషయాలు మాత్రము నిజాలే చెప్పారు. అయితే దేవుని నమ్మరు. ఆ విషయాలు ఏంటో తెలుసా? ఒకటి, మొట్టమొదటిగా ఈ జీవులు ఈ భూమి మీదకి రాకముందు ఏమీ లేదు అని చెప్పారు పిల్లరా. మరి బైబిల్ ఏం చెప్పింది? అదే చెప్పింది. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం దేవుడు ఏం చెప్పాడు? శాస్త్రం ఇప్పుడు చదువుతుంది, ఈ జీవులు భూమి మీదకి రాకముందు ఏమీ లేవు అని చెప్పింది కదా. మరి దేవుడు ఏం చెప్పాడు? కొన్ని విషయాలు నిజాలే చెప్తుంది శాస్త్రము, కానీ దేవుని నమ్మరు. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు పిల్లరా. దేవుడు ఏం చెప్పాడో చూడండి. 1వ అధ్యాయము 2వ వచనం పిల్లరా. 2వ వచనము, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏమి లేదు. అప్పుడు స్టార్టింగ్ లో ఏమీ లేదు. తర్వాత కదా సృష్టి కార్యక్రమం ప్రారంభించి దేవుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. శాస్త్రం దీన్ని అంగీకరిస్తుంది. ఇది. కాకపోతే దేవుని వాళ్ళు నమ్మరు. మరొక విషయం ఏంటో తెలుసా? వారు కరెక్ట్ చెప్పిన విషయము, ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు పట్టింది జీవరాశులు భూమి మీదకి రావటానికి అనేది పిల్లరా. అది వాస్తవమే. ఈ భూమి మీదికి ఈ జీవులన్నీ రావటానికి ఇసువ దినాలలో దేవుడు కలుగజేశాడు. భూ దినాలతో పోల్చుకుంటే అవి కోట్ల సంవత్సరాలు. ఆ కాలము కూడా ఎగ్జాక్ట్ గా నేను చెప్పను, కానీ ఎక్కువ కాలం పట్టిందనే సంగతి శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. దేవుని ఒప్పుకోకపోయినా ఈ ప్రకృతిని పరిశీలించినటువంటి వీరు కొన్ని వాస్తవాలు మాత్రం తెలియజేస్తున్నారు పిల్లారా. దేవుడు మన కొరకు రాయించిన గ్రంథం చాలా గొప్పది. మీరు ఎప్పుడు విడిచిపెట్టద్దు, ఎప్పుడు చదవండి. ఒకవేళ చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకోండి. మీ పిల్లలను పంపించండి. మీ పిల్లలకు వాక్యం నేర్పుతాం పిల్లరా. మేము వాక్యం నేర్పుతాం, సత్యం నేర్పుతాం, అబద్ధాలు కాదు. ఇంకో విషయం ఏం చెప్పారో తెలిసిన, ఈ జీవ పరిణామ క్రమంలో మనిషి అత్యున్నత స్థితిలో ఉన్నాడు, చివరిగా వచ్చింది మనిషి అని చెబుతున్నాడు పిల్లరా. నిజంగా సృష్టి కార్యక్రమం మనం చూస్తే, దేవుడు సృష్టి కార్యక్రమం మనం చూస్తే చివరిగా వచ్చింది ఎవరు? మనిషికి కావలసినవన్నీ ముందు చేశాడు. చివరగా మొదటి నరుడైనటువంటి ఆదామును చేశాడు పిల్లరా. వాళ్ళు సృష్టిని చూసి పరిశోధించి ఇవి చెప్పారు. మనం ఏం పరిశోధించకపోయినా బైబిల్ పరిశోధిస్తే చాలు, మనకు వాస్తవాలు దేవుడు తెలియజేస్తాడు పిల్లరా. కాబట్టి శాస్త్రం కొన్ని విషయాలు ఒప్పుకుంటుంది నిజమని, కానీ దేవుని నమ్మరు పిల్లారా. వీటన్నిటి బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏ రోజైనా శాస్త్రము దేవుని దగ్గరికి రావాల్సిందే, కంపల్సరిగా దేవుని దగ్గరికి రావాల్సిందే. జీవ పరిణామము పచ్చి అబద్ధము, దేవుని సృష్టి 100% కరెక్ట్. జీవ పరిణామం జరగలేదు పిల్లారా. దేవుడే వాటి జాతి ప్రకారము జీవరాశులను కలుగజేశాడు. తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు ఆయన పిల్లలుగా పిల్లరా. కాబట్టి దేవుని సృష్టి అనేది కరెక్ట్ గానే జీవ పరిణామం అనేది కరెక్ట్ కాదు. పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు, తప్పులు చెబుతున్నారు. ఆ తప్పులు నమ్మేవారిగా మనం ఉండకుండా బైబిల్ మాత్రమే నమ్మేవారిమిగా, కేవలం అవసరాల కొరకు బైబిల్ పట్టేవారిమిగా మనం ఉండకుండా, మన కన్న తండ్రి ప్రేమను తెలుసుకున్న వారిమిగా, మన కన్న తండ్రి కొరకు గొప్పగా బ్రతికేవారుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మాకిచ్చిన ఈ బ్రతుకులో నాయన మమ్మల్ని ప్రతి నిత్యం కాచి కాపాడుతూ మీ పాద సన్నిధికి చేర్చి విలువైన మీ మాటలు తండ్రి, ముత్యముల కన్నా విలువైన మీ మాటలు మాకు ప్రసాదించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆటంకాలు ఉన్నా సజావుగా సభను జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు ఎంతో ఓపికతో విన్నారు నాయన. వారి హృదయాల్లో మీ మాటలు మాత్రమే ఉండులాగున కృప చూపండి. లోకం చెప్పిన మాటలు కాకుండా మీ మాటలు మాత్రమే వారి హృదయాల్లో నింపుకొని మీ కొరకు ఫలించే వారిగా నిలబెట్టండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ పిల్లలమని మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మేము జంతువుల నుండి వచ్చిన వారం కాదు కానీ మీ గర్భం నుండి వచ్చిన వారమని కొన్ని మాటల ద్వారా మీ పిల్లలకు తెలియజేశాం నాయన. ప్రతి ఒక్కరూ అది ఆలోచించి మీ పిల్లలుగా మేము భూమి మీద బ్రతికి మీ చెంతకు చేరులాగున కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కార్యక్రమంలో మీ కృప చూపి నడిపిస్తారని, మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఇప్పుడు వరకు జరిగించినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, అందరికీ
నా వందనాలు.